ఈరోజు జగన్మోహన్ రెడ్డి టూర్ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి లింగమయ్య హత్య జరిగిన తర్వాత ఆయన రాప్తాడు వస్తానని చెప్పేసి ప్రకటించారు. ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం రాప్తాడుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శించేటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అలాగే లింగమయ్య హత్యకు గల కారణాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎంపీపీ జెడ్పీటీసీలకు సంబంధించిన బై ఎన్నికల్లో కావాలని చెప్పేసి ఒక ఎంపీపీ స్థానం కోసం ఈ హత్యను చేయించింది టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనుచరులు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన తీరుపైన కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పోలీసులు కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఆ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఏది చెప్తే అదే వింటున్నారు. వాళ్ళు చెప్పిందే పార్టీలు మారేందుకు కావచ్చు, లేదంటే పార్టీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాళ్ళే టీడీపీ కండవాలు కప్పుకొని జనసేన కండవాలు కప్పుకొని పనిచేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు చేసేటువంటి తప్పులు కావచ్చు, ఇప్పుడు మీరు ఆ పార్టీగా మద్దతుగా మాట్లాడేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకుంటాము. రాబోయే రోజుల్లో మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఏమేమి పనులు చేశారో అవన్నీ కూడా రాసుకొని పెట్టి మరీ వడ్డీతో సహా తిరిగిస్తాంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్తూ వచ్చారు. అయితే ఈరోజు పర్యటనలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ పైన పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రికి దట్టు ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీకి వైసీపీకి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే చెప్పినప్పటికి కూడా పోలీసులు మాత్రం సెక్యూరిటీ ఇవ్వడంలో కొంత విఫలమవుతూ వచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సమయంలో కూడా కొంతమంది కార్యకర్తలు ఆయన మీద దూసుకురావడం, ఆ తర్వాత ఆయన తోసేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ మీద మళ్ళీ వివాదం జరుగుతుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి అలాగే రాప్తాడుకి సంబంధించిన అంశం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అలాగే రాయలసీమ ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్ గారు. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి 3 అంశాలు, ఒకటి రాప్తాడు టూరు, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి సెక్యూరిటీ, రెండోది పరిటాల సునీత గారి కామెంట్స్, మూడుగా వివరిస్తే ఏం చెప్తారు? ఒకటి, ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో ఎంపీపీ ఎన్నిక సందర్భం జరిగినటువంటి 2 పార్టీల మధ్య విభేదాలు, ఆ క్రమంలో రాజకీయ హత్య లేదా ఇంకొక వ్యక్తిగత గొడవల పక్కన పెడితే దాని చుట్టూ ఒక హత్య జరిగింది. సహజంగా మాకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి అది వైసీపీ కార్యకర్త అంటున్నారు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ప్రస్తావించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, అన్నిటికన్నా మించి హైయెస్ట్ సెక్యూరిటీ జోన్ Z+ కేటగిరీలో ఉన్నారు. వారికి తగిన భద్రత కల్పించాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సెక్యూరిటీ Z+ అని మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయనకున్న క్యారెక్టర్ ఏంటంటే రాష్ట్రంలో ఆయనకు స్ట్రాంగెస్ట్ అపోజిస్ట్ ఉన్నారు, స్ట్రాంగెస్ట్ లాయలిస్ట్ ఉన్నారు. చాలా మందికి లాయలిస్ట్ ఉంటారు, ఇతరే ఉంటారు. ఈయనకి అన్ని స్ట్రాంగే, అపోజిషన్ స్ట్రాంగే, సానుకూలంగా ఉండేవాళ్ళు స్ట్రాంగే. అంటే ఆ రకంగా ఆయన ఎమోషనల్ గా ఉంటారు. కాబట్టి 40% ప్రజలకు ఆయన లీడర్. కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి మరింత భద్రత అనేది అవసరాన్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే మీరు ప్రస్తావించినట్టు వచ్చిన సందర్భం ఏంది, ఒక రాజకీయ గొడవతో నిమిత్తం చుట్టూ జరిగినటువంటి విషయంలో హత్య. అంటే సునీత గారేమో అది దానికి సంబంధం లేదు, వీళ్ళు చిత్రీకరిస్తున్నా అంటున్నారు. ఏదైనా దాని చుట్టూ వివాదం అయితే నడిచింది కదా. అదే లింగమయ్య చనిపోయాడు, చంపబడ్డారు. ఆయన ఎందుకు చంపబడ్డాడని నిజం, ఎవరు ఎందుకు అనేది విచారణ తేలాలి. కానీ అక్కడ ఒక టెన్షన్ వాతావరణంలో ఆటోమేటిక్ గా లింగమయ్య మర్డర్ చుట్టూ నడుస్తా ఉంది. దాని తోడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారని అనౌన్స్ చేసిన వెంటనే సునీత గారు కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. మేము అనుకుంటే జిల్లాకు వచ్చి రావు, కాకపోతే మేము అట్లాంటి వాళ్ళని కాదు, మేము సంస్కారవంతంగా ఉంటాం, మీరు వచ్చి ఏం చెప్పదలుచుకుని అవి చెప్పేసుకొని కామెంట్లు చేశారు. దీనికి కౌంటర్ గీలే బొమ్మంటారా, ధైర్యం ఉంటే అడ్డుకోండి చూడండి అని వాళ్ళు అంటారు. ఆ రకంగా 2 పార్టీల మధ్య అదనపు సమస్య, మర్డర్ సమస్య, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ డివోర్షన్ సమస్య, సునీత గారికి తెలుగుదేశం పార్టీల మధ్య మాటలు యుద్ధం. అనంతపురంలో అందులో అన్ని జిల్లాలో పార్టీ లాయలిస్టులు ఉంటారు కానీ అనంతపురంలో మరింత ఎక్కువ ఉంటారు. అంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండడం వల్ల స్ట్రాంగెస్ట్ గా ఉంటారు అన్ని పార్టీలు. ఇట్లాంటి భావోద్వేగమైన ఘర్షణ వచ్చినప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్స్ తీవ్రంగా ఉంటుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత నెంబర్ 1 Z+ కేటగిరీ. Z+ కేటగిరీ లేకపోయినా ఆడున్న వాతావరణ రీత్యా మరింత భద్రత కల్పింది, అంతకన్నా ఎక్కువ కల్పించాలి.
కానీ ఇప్పుడు ఎంత కల్పించారు, ఎక్కడ ల్యాబ్స్ జరిగాయని ఎస్పీ గారు, డీజీపీ గారు స్పందించిన తర్వాత మనం స్పందించవచ్చు. కానీ ల్యాబ్స్ అనేది జరిగినట్టు కనిపిస్తాం. ఓకే. మీరన్నట్టు జెడ్+ కేటగిరీ వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ కాదు. తోసుకొని వస్తా ఉంటే ఆడి చుట్టూ సాధారణ వ్యక్తులు వచ్చేస్తే ఆ సాధారణ వ్యక్తి తెలుగుదేశమా, వైసీపీయా, ఏ పార్టీ ఊరికాడ తెలుస్తుంది. ఆ మాపులో ఏదైనా జరగడం జరిగితే ఏమవుతుంది? ఖచ్చితంగా పోలీసులు ఇట్లాంటి మామూలుగానే భద్రత ఉండాలి. ఇట్లాంటి సందర్భం మరింత ఎక్కువ భద్రతను కేటాయించుకొని వివాదాలకు అతీతంగా వ్యవహరిస్తే మంచిది. పరిటాల సునీత జగన్ గారు వార్నింగ్ ఇచ్చారు. సహజంగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత పరిటాల సునీత గారు కూడా రియాక్ట్ అవుతారు. మనసులో ఏమనుకున్నా పైకి రియాక్ట్ అవుతారు. కానీ జగన్ గారు ఇచ్చిన పదజాలం ఏదైతే బట్టలు ఓడిసి నిలబడతా ఇవన్నీ మాట్లాడినాడు. కానీ ఆయన సారాంశం నాకు అర్థమైంది ఏంటంటే, బట్టలోడదు అంటే యూనిఫామ్ పోవడమే. అంతే కదా. ఆ ఫ్లోర్లో అన్నాడు మీ ఉద్యోగాలు ఉండవు అన్నాడు. అంటే బట్టలు నిలబెడతామంటే ఉద్యోగాలు ఓడగొడతామని. సరే, ఆ ఫ్లోర్లో ఆయన బట్టలు ఓడతాస్తా అనేది బట్టలు ఊరిని కొట్టేదే ఉండదు. ఉద్యోగాలు పోతాయంటే విచారణ జరిపిస్తాం, అనవసరంగా ఇబ్బంది పడతారు, మీ డ్యూటీ మీరు చేసుకోనని కొంచెం ఈసారి కొత్త హెచ్చరిక ఇది. ఇంతకుముందు మా వాళ్ళు బుక్కులు రాస్తారు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ ఊరిని వదలను అవన్నీ మాట్లాడాడు. ఈరోజు పోలీస్ సిబ్బందికి అయితే స్ట్రైట్ అవే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎలా పడితే వ్యవహరిస్తే మీ ఉద్యోగాలు పోతాయి, అంటే విచారణ జరిపి ఉద్యోగాలు పోయే వరకు వస్తుంది వ్యవహారం అనేది ఆయన సీరియస్ గా హెచ్చరిక చేసిపోయాడు. కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇది మంచిది కాదు. పోలీసులు ఏం చేయాలి? వీళ్ళకు అని వస్తే వాళ్ళ కోపం, వాళ్ళంటే వీళ్ళ కోపం ఉంటే వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు. అప్పుడు పోలీస్ యంత్రాంగం చేయాలంటే విత్ ఇన్ ద రూల్స్ ఫ్రేమ్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి, రూల్స్ గా పాటించాలి. అప్పుడు ఎవరు ఏం చేయలేరు, అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు జగన్ గారి హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఎవరు కానీ మీ రూల్స్ మీరు పాటించాలి, చట్టం ఏం చెప్తున్నా చేయాలి, వాళ్ళకి అనుకూలం వీళ్ళకి అనుకూలం ముద్ర లేకుండా పని చేస్తే మీరు ఇబ్బంది పడుకుంటారు, వాళ్ళ ఇబ్బందులు పోయి మీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అంటే వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆ మండలం సంబంధించి ఎంపీపీలో దాదాపు 1-2 తప్ప అన్ని వైసీపీ అండి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంటర్ కావడమే అనవసరం, 10 నెలల కోసం ఎందుకు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మీరే మామూలుగా వైసీపీ కార్యకర్తలు తెలంగాణ అనంతపురంలో కూడా కొంత నైరాశ్యంలో ఉన్నారు. ఎక్కువ సీట్లు ఓడిపోయినారు కదా, దాదాపు అన్ని ఓడిపోయినారు. అన్ని ఓడిపోయిన నేపథ్యంలో నిరాశలో ఉన్నప్పుడు ఇట్లా గమ్ముని ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం వస్తుంటే వాళ్ళ నిరాశ ఇంకా కొంతకాలం ఉంటుంది.